జరిపిస్తారని శనివారం శనివారం చూసుకున్నట్లయితే కాలేజీల్లో స్కూల్లో క్లీనింగ్ అయితే చేపిస్తారు, స్వచ్ఛ భారత్ లాగా అట్లా చేపించడం చాలా మంచిది అనమాట. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తాగేసి బాటిల్ రోడ్ల పైన పడేయడం కానీ ఎక్కడ పడితే అక్కడ పర్యావరణాన్ని అయితే మొత్తం డిస్టర్బ్ చేసేస్తున్నారు అనమాట. దానికంటూ ఒక ప్లేస్లో వేయాలి, డస్ట్బిన్లో వేయాలి. మంచిగా ఒక ప్లేస్ని మనం మంచిగా నీట్గా పెట్టుకుందాం అనే కాన్సెప్ట్ ఇచ్చినందుకు గవర్నమెంట్కి నేను చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే టీచర్స్ కానివ్వండి, ఇవి పిల్లల్ని దగ్గరుండి చేపిస్తున్నారు, ఇంకా చాలా మంచి విషయం అన్నమాట. ఇట్లాంటివి ఇలాగే జరగాలని నేను మనస్సాక్షిగా కోరుకుంటున్నాను, జరిపిస్తారని. ఇంకోటి ఏంటంటే మనం రోడ్ సైడ్ చెత్త ఏరే వాళ్ళు ఉంటారు కదా, కానీ చీకొడుతుంటాం అనమాట. వాళ్ళని అలా చీకొట్టద్దండి. వాళ్ళు ఆ ప్లాస్టిక్స్ అన్ని రోడ్డు మీద ఉండే వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళు అమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీని అయితే లీడ్ చేసుకుంటారు. అది చాలా మంచి విషయం, ఎందుకంటే లేదంటే ఆ ప్లాస్టిక్ బాటిల్ అట్లే ఉంటాయి అనమాట. దానివల్ల రోగాలు వస్తాయి, దోమలు వస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.